తెలంగాణలో ఎరువుల సరఫరాలో కాంగ్రెస్ నేతలు అబద్దాల ప్రచారం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. కేంద్రం అవసరానికి మించి యూరియా ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ వల్లే కృత్రిమ కొరత వచ్చిందన్నారు రామచంద్రరావు. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుందంటున్న రామచంద్రరావుతో ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. మధ్య యూరియా గొడవ పతాక స్థాయికి జరిగింది. రాష్ట్రంలో యూరియా కోసం రైతులంతా కూడా రోడెక్కడంతో కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఎన్డీఏ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. యూరియా విషయంలో కావాలని చెప్పేసి కేంద్రం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఇవన్నీ తప్పుడు మాటలు, అబద్ధాలు, రైతుల్ని తప్పుదారు పట్టించే మాటలు. వీళ్ళకు చేతగాక, వీళ్ళని దాన్ని కంట్రోల్ చేయలేక, దళాలీలు ఆపలేక, బ్లాక్ మార్కెటింగ్ ఆపలేక ఈరోజు కృత్రిమమైనటువంటి ఒక షార్టేజ్ ఉన్నది, కొరత ఉన్నది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం సమయానికి సప్లై చేస్తూ ఉంది, ఎంత కావాలో అంత ఇస్తూ ఉంటుందో. కొద్దిగా అటు ఇటు ఆలస్యం అవుతుంది కొన్ని, ఎందుకంటే అంతరాష్ట్ర సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. కానీ ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. అది యూరియా కొరత కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టే వచ్చింది కాదు. రాష్ట్రంలో రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ సంబంధించి షట్ డౌన్ కావడంతో కొంత సమస్య ఎరప్ట్ అయిందని చెప్పి అంటున్నారు. నిజమేనా సార్? ఉన్నది షార్టేజ్. ఇప్పుడు ఎన్నో నేనే చెప్పాను కదా, రామగుండం ఫర్టిలైజర్ ఒకటి ఉన్నది, ఇంకా ఇఫ్కో ఒకటి ఉన్నది, ఆంధ్రాలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ కూడా కొద్దిగా వాళ్ళకు ఉన్నట్టు సాంకేతిక కారణం వల్ల కొద్దిగా పని చేయట్లేదు. అవి పని చేసి ఉంటే మనకు ఇంకొద్దిగా యూరియా వేరే రాష్ట్రాలు కూడా మనం పంపించగల ఉండే. ఎందుకంటే రామగుండంలో 50% మనకు వస్తుంది, 50% మీద కూడా పోతాయి. అది ఆగిపోయింది. కానీ అది కూడా వేరే విధంగా అడ్జస్ట్ చేస్తున్నాం. అంటే ఒకవైపు రాష్ట్రంలో తొలుత పత్తి రైతులకు యూరియా ఇస్తారు, తర్వాత వరి వేసుకునే రైతులకు ఇస్తారు. కానీ ఇప్పుడు పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కావడంతో ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి నెలకొన్నది కదా. దీనికి రైతులకు మీరేం అప్పీల్ చేస్తారు? మేము ఒకటే అంటున్నాం రైతులకు, మీరు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ మంత్రుల మాట నమ్మకండి. నరేంద్ర మోదీ గారు మీ ఎమ్మటి ఉన్నారు, మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా కొరత లేదు. మీరు అనవసరంగా ఆందోళన పడి, ఆవేదన పడి మీరు ఏదో అవుతుందని అనుకోకండి. మీకు ఎంత యూరియా కావాలన్నా, ఎంత ఎరువు కావాలన్నా మీకు సబ్సిడీ రేట్ మీద మీకు వస్తుంది. మీరు ఈ దళాలి దగ్గర, బ్లాక్ మార్కెట్ దగ్గర మీరు కొనకండి చెప్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తెలుగువాడైనటువంటి తెలంగాణ బిడ్డను సుదర్శన్ రెడ్డిని పెట్టాము. అన్ని పార్టీలు కూడా తెలుగు వారందరూ కూడా ఒక ప్రైడ్గా భావించి ఓటు వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నేను అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు అప్పీల్ అంటే మనం వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ఆయన పాపం ఏం పాపం చేశాడు? ఆయన తెలుగువాడు కదా, మరి ఆయనకి ఎందుకు వీళ్ళు అనలేదు? అప్పుడు తెలుగు ప్రైడ్ రాలేదా వీళ్ళకు? ఇప్పుడు ఆ తెలుగు ప్రైడ్ వచ్చేది. మీ క్యాండిడేట్ ఉంటే తెలుగు ప్రైడ్, మా క్యాండిడేట్ ఉంటే ఇంకా వేరే ప్రైడా? ఈరోజు మేము చెప్తున్నాం, భారతదేశం ఒక ప్రైడ్, ఆనిముత్యం, ఓబీసీలో ఒక ప్రైడ్, ఆత్మగౌరవం. ఈరోజు మా ఎన్డీఏ ఒక ప్రభుత్వం, మా ఎన్డీఏ ఒక అభ్యర్థిత్వం వచ్చింది. కాబట్టి ఆ ఎన్డీఏ క్యాండిడేట్లకు మీరు ఆత్మప్రబోధం చేసుకుని ఎన్డీఏ క్యాండిడేట్ ఓటు వేయాల్సింది కోరుతాం. సిపి రాధాకృష్ణ రిజర్వేషన్లకు వ్యతిరేకం, మరోవైపు లీగల్ ఎక్స్పర్ట్ అయిన సుదర్శన్ రెడ్డికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి సీఎం అంటున్నారు. సీఎం ఇండియా కూటమిలో తన ప్రాభవం పెంచుకోవడం కోసం ఈ అభ్యర్థి తీసుకొచ్చారు అనుకోవచ్చా? అసలు రిజర్వేషన్కు వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీ. అందుకే క్యాండిడేట్ వేరే తీసుకొచ్చారు. లేకుంటే హనుమంతరావు ఇస్తుండే వాళ్ళు క్యాండిడేట్. అట్లా చూస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జనాన్ని ప్యానిక్ చేయడంతోనే క్రియేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం సరిగా మేనేజ్మెంట్ చేయలేకని ఇబ్బంది పడుతుందని చెప్పేసి రామచంద్రరావు అన్నారు. మరోవైపు తెలుగు ప్రైడ్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడు విషయంలో ఎందుకు ఆలోచించలేదని చెప్పేసి ఆరోపిస్తారు. కెమెరామెన్ కృష్ణతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్. సీఎం రేవంత్